కార్తీక పౌర్ణమి మనకి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి మనకు 15 నవంబర్లో పడుతుంది 2024 సంవత్సరంలో. అయితే అదే డేట్తో మనకు సంబంధం లేదండి. కార్తీక పౌర్ణమి రోజున అసలు మనం ఏం చేయాలి, ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే, మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 రోజులకు, శుక్లపక్షం తర్వాత 15 రోజులకు మనకి కార్తీక పౌర్ణమి అనేటటువంటిది వస్తుంది. అయితే ఈ పండగ రోజున కేవలం మానవులే కాకుండా నాగులు, ముఖ్యంగా నాగకన్యలు, నాగదేవతలు వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమికి మనం పూజించడం అనేటటువంటిది మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. అసలు మనకు పురాణాల్లో మనకి పరమేశ్వరుడు ఏం చేశాడంటే దీన్ని త్రిపురారి పౌర్ణిమ అంటాం. ఎందువలనంటే రాక్షసుల్ని చంపడానికి ఒక రాక్షసుడు ఉన్నాడు, త్రిపురాసురుడు అనేటటువంటి రాక్షసుడు. అటువంటి రాక్షసుడితో శివుడు మరి ఘోరాఘోరిగా యుద్ధం చేసి, హోరాహోరీగా యుద్ధం చేసి చక్కగా ఘోరమైనటువంటి ఆ యుద్ధంలో ఆ త్రిపురాసురుడు అనేటటువంటి రాక్షసుడిని పరమేశ్వరుడు సంహరించడం జరుగుతుంది. అందుకనే దీన్ని త్రిపురారి పౌర్ణిమ, త్రిపుర పౌర్ణిమ అని అంటాం. మహాపౌర్ణిమ, పెద్ద పౌర్ణిమ అనమాట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం ఏం చేస్తామండి అంటే, ఉదయమే తెల్లవారుజామున నిద్ర లేవాలా, చక్కగా మరి అందరూ కూడా స్నానాలు చేయాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏమవుతుందంటే, ప్రజల యొక్క పురాణాల ప్రకారం వీళ్ళ యొక్క విశ్వాసం ఏమిటంటే, మనకి దేవతలందరూ కూడా ఈ భూమి మీదకి మరి దిగి వచ్చారు. వాళ్ళు దిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి, వాళ్ళు ఆ నదుల్లో ఉండిపోతారనమాట. నదుల్లో అంతర్లీనంగా ఉంటారు. అటువంటి సమయంలో వీళ్ళు ఈ దేవతలందరూ ఉన్నారు కాబట్టి మానవులంతా కూడా నదీ జలాలలో స్నానాలు చేస్తారు. ఈ విధంగా స్నానం చేయడం వల్ల మనకి ఏమవుతుందండి అని అంటే, చక్కగా మనకి పుణ్యం వస్తుంది. మనందరం కూడా దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది గాఢమైనటువంటి నమ్మకం అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మనము 365 రోజులకి సరిపడగా మనం దీపాలు అనేటటువంటి వెలిగించడం జరుగుతుంది. అలాగే నదీ జలాల్లో అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున మనకి నదీమ తల్లికి పూజ చేసుకోవడము, ఆ నదికి పువ్వులు కాకుండా పసుపు కుంకుమ వదలడమే కాకుండా బట్టలు కూడా నదిల్లో నదీమ తల్లికి మనం సమర్పించడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా దీపదానాలు ఆ రోజు ఎక్కువగా చేస్తారు. అలాగే దీపాలు మనం వెలిగించడం, ఎవరైతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా పూర్తిగా ఈ దీపాలు మనం వెలిగించమో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ 365 రోజులు ఒత్తులు మనం వెలిగించడం అనేటటువంటివి జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈ సంవత్సరమే కాకుండా 10 సంవత్సరాలు ఇలా కూడా మనకి ఈ మధ్యకాలంలో ఈ ఒత్తులు అనేటటువంటి కాలుస్తున్నారు. అయితే ఏ రోజు కూడా మనం పూజ చేయకుండా కేవలం 365 రోజులది ఒకే రోజు వెలిగించేద్దాంలే అని అనుకోవడం చాలా తప్పది. అది ఎందుకు శాస్త్రాల్లో పెట్టారంటే, ఆడవాళ్ళకి పాపం మెన్స్ట్రల్ టైమ్స్, పీరియడ్స్ టైం ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేకపోవచ్చు. ముసలోళ్ళు పాపం లేవలేక అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోవచ్చు. వేరే వాళ్ళు అర్జెంటుగా ఏదైనా పని మీద ఉద్యోగరీత్యా మరి బయట అక్కడ స్టకప్ అయిపోవడం, అక్కడ మరి దీపారాధన మనం చేయలేకపోవడం అనేటటువంటి కారణాలతో మనం మర్చిపోతే కనుక అటువంటి రోజుల్లో మనం ఈ యొక్క దీపాన్ని మనం వెలిగించాలి. 300 మిస్ అయిపోయినటువంటి రోజులు మనం అక్కడ దీపారాధన చేసుకుంటే కార్తీక పౌర్ణమి రోజున ఆ ఫలితం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ 365 రోజుల్ని దీపాలను పెట్టమన్నారు. అంతేగాని 365 రోజులు వెలిగించేస్తే అదే ఫలితం వస్తుంది మామూలు మనుషులు మనం అనుకుని మనము ఎగ్గొట్టేసి ఇంట్లో మనం దీపాలు వెలిగించవచ్చులే అనుకుని వెలిగిస్తే వాళ్ళకి ఏ విధమైన ఫలితం రాదు. కారణం ఏంటంటే, మనం డైలీ అన్నం కొంచెం కొంచెం తినాలి తప్ప ఒకేసారి సంవత్సరం అన్నం మనం తినగలుగుతామా? తినలేం కదా. కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చక్కగా ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఈ దీపాలు వెలిగించడం అనేటటువంటివి చేయాలన్నమాట. అలాగే ఈ యొక్క ఆడవాళ్ళంతా కూడా మరి తులసమ్మ తల్లికి దీపాలు పెట్టడము, కార్తీక పౌర్ణమి రోజున ధ్వజారోహణం చేయడము, జెండా ఎగరేయడము, దీపారాధన చేయడము, ధ్వజస్తంభాల పూజలు, ఆలయాల్లో మరి శివకేశవులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి రెస్పెక్ట్ మనం ఇస్తాం. కాబట్టి మనం ఈ పూజల్లో మనం కార్తీక మాసంలో కేవలం శివాలయాలే కాకుండా విష్ణు ఆలయాలకు కూడా వెళ్ళి మనం పూజ చేయొచ్చు. శ్రీమన్నారాయణమూర్తిని మనం చక్కగా తులసి దళాలతో మనం పూజ చేసుకోవడం ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క
కరుణా కటాక్షం మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ దానాలు, వ్రతాలు మనకి ఏకాదశి వచ్చిందండి, పౌర్ణమి ముందు ఏకాదశి వస్తుందో 4 రోజుల ముందు. అప్పుడు ఆ ఏకాదశి రోజున ఏం చేయాలండి, మీరంతా కూడా ఉపవాసాలు, దీక్షలు చేయాలి. అలాగే తర్వాత ఈ పౌర్ణమికి మర్నాడు ద్వాదశి రోజున మీరు భోజనం చేయడం, ఒంటిపూట దీక్ష చేయడం, ఒంటిపూట భోజనాలు చేయడం, బ్రహ్మచర్యం చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. అందువల్లనే దీక్షలు మెయిన్ అయ్యప్ప దీక్షలు, ఇలాంటి దీక్షలన్నీ కూడా ఈ కార్తీక మాసంలోనే వీళ్ళు చేయడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి కార్తీక మాసంలో మనం చక్కగా అయ్యప్ప స్వామి దీక్షలు పెట్టుకుంటే స్వల్పంగా తినడం, మరి ఎక్కువ తింటే నిద్ర వస్తుంది తప్ప అంతకుమించి ఏం ఫలితం ఉండదు. కాబట్టి చాలా చల్లగా ఉంటుంది, నీళ్లు బ్రహ్మాండంగా జుమ్ములాడుతూ ఉంటుంది. మరి సాధనకి మంచి అనువైనటువంటి సమయం అన్నమాట. మరి శివుడి యొక్క మంత్రాన్ని ఓం నమః శివాయ చ శివతరాయ చ, ఓం నమః శివాయ చ శివతరాయ చ అని చెప్పేసి మనం చక్కగా పరమేశ్వరుడికి మనం చక్కగా జపం చేసుకున్నట్లయితే, మరి నమ్మక చమకాలతో మనం అభిషేకాలు మనం చేసుకున్నట్లయితే మరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజు దీపారాధనలు చేసుకోవాలి. దీపానికి నదులకే కాకుండా పుష్పాలు ఇవన్నీ కూడా నాగదేవతలకు కూడా మనం ఆ కార్తీక పౌర్ణమి రోజున మనం పూజలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే పరమేశ్వరుడికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మనం పూజ చేస్తామో, మరి శివపార్వతులిద్దరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే దీన్ని మహాబోధి రోజు అని అంటారు. దీన్ని కేవలం మన హిందువులే కాకుండా జైన్లు, బుద్ధుడిని పూజ చేసేటటువంటి బౌద్ధిస్టులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున పూజలు చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున మరి పటాసులు ఇవన్నీ కాల్చడం అన్నీ కూడా మన చిన్నతనం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కేవలం దీపావళి కాకుండా కార్తీక పౌర్ణమి రోజున కూడా ఆ విధంగా మీరు అందరూ కూడా కార్తీక ఏకాదశి చేయండి. తర్వాత ఈ యొక్క కార్తీక పౌర్ణమిని చేయండి. ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని మరి ఆ శివుడికి దగ్గరగా కనుక మీరు వెళ్ళినట్లయితే, అలాగే పుష్పాలు, ఉమ్మెత్త పుష్పాలు, డటుర ఇవన్నీ కూడా శివుడికి చాలా ఇష్టమైనటువంటివి. తెల్ల జిల్లేడు పువ్వులు ఇవన్నీ కూడా కేవలం మంచి సువాసన భరితమైనటువంటి చామంతి పువ్వు, బంతి ఇలాంటివే దొరకాలని ఏమి రూల్ లేదు. ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టి మనం పరమేశ్వరుని పూజ చేసుకోవడం ద్వారా చక్కగా మనకి మంచి ధర్మమైనటువంటి పనులు చేయాలి. మనం పేదవాళ్ళకి మంచి సహాయాలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున పూజ చేయడం ద్వారా కలుగుతుంది. శుభమస్తు.